ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం కొంచెం అంటే అన్ని ఆయుర్వేద ఒకటే కాకుండా గురించి కూడా ప్రాణాయామం దాని గురించి కూడా మనం తెలుసుకోవాలండి. ఎందుకు అంటే తొందరగా మీకు మందుల వల్ల వ్యాధి అనేది తగ్గాలంటే ఆక్సిజన్ అనేది బాడీలో పూర్తిగా ఫ్లో అవటం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా అన్నీ రాస్తారు. ఎలాగంటే వాతం పిత్తం కఫం అంటాం కదండి. ఈ వాత పిత్త కఫాలనే 3 గుణాలు కూడా వాయువు వల్లనే బాడీ అంతా సంచరిస్తూ ఉంటాయండి. అంటే బాడీ అంతా తిరుగుతూ ఉంటాయి. ఈ వాయువు అనే దాన్ని మూడాటిని కంట్రోల్ చేయడం కానీ, మూడాటిని శరీరం అంతా తిప్పడం కానీ, మన ఏ అవయవాలు బాడీలో ఉన్నాయో ఆ బాడీలోకి వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ వాయువు అనేది అన్నిటికీ ఇంపార్టెంట్ అండి. వాయువు అంటే ఏంటి? ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే ఏంటి? ప్రాణ. ఆక్సిజన్ లేదనుకోండి మనకి చచ్చిపోతాం కదా. మనం ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గినా కూడా బ్రెయిన్ డెడ్ అవుతుంది. కానీ హిమోగ్లోబిన్ 15-17 ఉండాలంటారు. అది 5లోకి వచ్చినా 6లోకి వచ్చినా మీరు బతికే ఉంటారు. కానీ ఆక్సిజన్ అతిగా తగ్గిపోయింది అనుకోండి బ్రెయిన్ డెడ్ అవుతుంది. అదేవిధంగా మన బాడీలో ఉన్న అవయవాలు కానీ, రక్తం కానీ, కణాలు కానీ, అంటే కణాలు అంటే మన ఏదైతే సెల్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఆక్సిజన్ తీసుకునే బతుకుతాయి. శరీరం కానీ అవయవాలు కానీ మనం బ్రతికున్నాము అనటానికి గుర్తు ఏంటంటే గాలి తీసుకుంటేనే. గాలి లేకపోతే ఏమీ లేవండి, ఏమీ పనిచేయవు. అందుకేం చేయాలంటే మీరు గేమ్స్ ఆడడం కానీ, లేకపోతే పెద్ద వయసు వాళ్ళు అయితే వాకింగు, లేదు చిన్న వయసు వాళ్ళు 30-35 ఈ లోపల ఉన్న వాళ్ళు పిల్లల్ని కానీ ఎక్కువగా ఎండలో వెళ్ళడం ఆడించడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రత్యేకంగా తల్లి లేదా తండ్రి వీళ్ళ కోసం చేస్తున్నాం. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే చదువులో విపరీతమైన కాంపిటీషన్ పెరిగిపోయిందండి. వాళ్ళు చదివిన వాళ్ళందరికీ ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది లైఫ్లో సెటిల్ అవుతారో అది తర్వాత. కానీ బ్రతకటం ఎలా అనేది నేర్పుతానే మీరు చదువు అనేది చెప్తే బాగుంటుందండి. వాళ్ళు డిగ్రీ అయిపోయినా, ఇంజనీరింగ్ అయిపోయినా, ఇంకోటి అయిపోయినా, పీజీ అయిపోయినా, జాబ్ రాకపోయినా, లేకపోతే ఇంకోటైనా వాళ్ళకి రెండో మార్గం ఏంటనేది తెలియని అయోమయ స్థితిలో వాళ్ళకి డిగ్రీలు పూర్తవుతున్నాయండి. మనిషికి చదువు ఒకటే కాదు ఇంపార్టెంట్. అలాగే ఏమీ చదువుకునే వాళ్ళు గొప్ప గొప్ప ఇండస్ట్రీలు పెడుతున్నారు. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా కష్టపడి చదువుకుంటున్నారు. సగం వయసు చదువులోనే అయిపోతుంది. కానీ ఆ చదివిన డాక్టర్లు అందరూ ఎక్కడ పనిచేస్తున్నారండి? కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఎవరైతే డబ్బుండి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టగలిగారో వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు ఆ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు. ఇంజనీరింగ్, కంప్యూటర్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అనేక రకాల డిగ్రీలు ఉన్నాయి కదా. వీళ్ళందరినీ కూడా ఎవరి దగ్గర జాబ్ చేస్తున్నారు? సపోజ్ బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్, ఆయనకి డిగ్రీ లేదంటారు. ఆయన దగ్గర కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగా చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదండి. మనిషి బతకడానికి అనేక మార్గాలు ఉంటాయి. మనిషి చేయవలసిన పనులు అనేకం ఉంటాయండి. ఎన్నో పనులు చేయొచ్చు. జీవితంలో నెగ్గుకు రావచ్చు. ఒక్క ఉద్యోగం ఒకటి ఉంటేనే మాకు జీవితం ఉంది, లేకపోతే లేదు అనేటువంటి చదువులు మనం ఇవాళ చదివిస్తున్నామండి. దయచేసి అలా కాదు. వాళ్ళకి అట్లీస్ట్ సెలవుల్లో అయినా బయటికి పంపి అసలు అగ్రికల్చర్ అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, అడవి అంటే ఏంటి, కొండలు అంటే ఏంటి, ఎడారి అంటే ఏంటి, ఈ భూమి మీద ఏమేమి ఉన్నాయి, ఏ పని చేస్తున్నాయి, ఈ ప్రకృతిలో ఏ పనులు చేస్తున్నాయి, అలాగే అనేక రకాలైన ట్రైనింగ్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్ క్లాసులకు పంపటం, గేమ్స్కి పంపటం, ఎండలో ఆడుకోవటం, ఇవన్నీ చేసినప్పుడే మీ పిల్లలు ఆరోగ్యంగా పెరిగి భవిష్యత్తులో ఫైటింగ్ నేచర్ అనేది వస్తుందండి వాళ్ళకి. మనం ఎందుకు చేయలేం? ఏదైనా చేయగలం. మనం జాబ్ లేకపోతే ఇంకోటి చేద్దాం, బిజినెస్ చేద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం, లేకపోతే ఏదో నేను చదువుకున్న దాంట్లో ఏదో ఒక ఇన్వెన్షన్ కొత్త దాన్ని కనుక్కోవాలి. ఈ విధమైన క్రియేటివిటీని వాళ్ళకి నేర్పుతా, జీవనాన్ని నేర్పుతా డిగ్రీ చేయించాలి. కానీ లైఫ్ ట్రైనింగ్ అసలు ఎలా బతకాలనేది లేకుండా వాళ్ళకి ఓన్లీ డిగ్రీలు చదివిస్తే రేపొద్దున ఒక కోటీశ్వరుడు ఉంటాడు, ఆయనకి అనేక రకాల బిజినెస్లు ఉండొచ్చు.
ఈ పిల్లోడిని ఒక పీజీయో ఏదో చదివించవచ్చు. కొద్దిమంది మాత్రమే మనం చేసి బిజినెస్లోకి వీళ్ళని తీసుకురావాలని చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తారు. అది ప్రత్యేకంగా ఇప్పుడు గుజరాతీస్ కానీ, మార్వాడీస్ కానీ, నార్త్ ఇండియాలో కొన్ని వాళ్ళు ఉన్నారు, తమిళనాడు కానీ, కేరళ కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ముందు జాగ్రత్త. వాళ్ళు బతకడం ఎలాగో నేర్పకనే చదువు. మనకు అలా కాదండి. తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయిపోయిందంటే మ్యాక్సిమము ఓన్లీ చదువు 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 చదువు, ఇంకేమీ లేదు. వాళ్ళకి ఏమీ రావట్లేదు. తండ్రికి 100 ఎకరం పొలాలున్నా కూడా ఆడు మళ్ళీ పొలం వెళ్తే ఈ చదువు ఎక్కడ ఏదో అయిపోతుందేమో అని ఆ పొలం పంపకపోవటం. వాళ్ళ పొలాలు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియని వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. అందరూ అలా ఉంటారని కాదండి నేను చెప్పేది. అందుచేత మనకున్న అసెట్స్ చూసుకోవడం, అదేవిధంగా ఎండలో తిరగటం, ఆడటం, పరిగెత్తడం, ఈ యోగా చేయటం, ఎక్సర్సైజ్ చేయడం, ఏదో ఒక విధమైన ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుందండి. అదేవిధంగా వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్, గేమ్స్ ఇవన్నీ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ పిల్లలు ఏంటంటే చదువులో కాంపిటీషన్ అయిపోయి 90% రాకపోతే ఎందుకు పనిచేయడం అనే ఉద్దేశంతో వాళ్ళని ప్లేగ్రౌండ్కి వెళ్ళి వాళ్ళు చాలా తక్కువ వెళ్ళినా కానీ ఎండ ఉండట్లేదు. ఎందుకంటే సిటీలో ఉండట్లా, బయట పల్లెటూరులో బాగానే ఉంది. సిటీలోనే ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. ఈ పిల్లలందరూ ఏంటి ఎక్కువగా స్కూల్లో లేకపోతే ట్యూషన్లో లేకపోతే ఎక్స్ట్రా క్లాసులు, సూర్యోదయం రాకముందరే ఎండ రాకముందరే బస్సు ఎక్కుతారు. ఇంటికి వచ్చేటోడికి నైట్ అవుతుంది. వాళ్ళకి ఎండ ఎక్కడ తగులుతుందండి? ఎండ అనేది తగలకపోతే పిల్లలకి అనేక రకాలైన అనారోగ్యాలు వస్తాయి. చెప్పలేం, అన్ని రకాల అనారోగ్యాలు వస్తాయి. అందుకు మీరు ఏం చేయాలంటే మీ పిల్లల్ని పెంచేటప్పుడే మంచి ఫుడ్ ఇవ్వడం, అదేవిధంగా ఎండలో బాగా తిరగడం, ఆడుకోవడం, పొలాలకు వెళ్ళడం, అవసరమైతే అదేవిధంగా స్విమ్మింగ్ నేర్పడం, అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇవ్వడం నేర్చుకోండి మీరు మీ పిల్లల్ని. సమ్మర్లో ప్రత్యేకంగా నెల 15 రోజులు ఉంటుంది కాబట్టి సెలవులు, ఆ టైంలో మీ పిల్లల్ని ఎంత ఎక్స్ట్రా అంటే బయట గేమ్స్ చదువు మానిపించేసి ఆ నెల 15 రోజులు వాళ్ళని ఫ్రీగా ఉండనివ్వండి. వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ ఎంత అద్భుతంగా జరుగుతుందంటే ఆ టైంలో ఆ ఫ్రీగా ఉండటం వల్ల ఒత్తిడి నుంచి దూరం అవుతున్నారు. వాళ్ళు ఫ్రీగా బతుకుతున్నారు, గేమ్స్ ఆడుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సినవి చేస్తున్నారు. దానివల్ల తెలివితేటలు కానీ, ఆరోగ్యం కానీ, అవయవాలు ఏర్పడేటప్పుడు వాటి యొక్క స్ట్రెంగ్త్ కానీ అద్భుతంగా పెరుగుతుంది మీ పిల్లలకి. దానివల్ల ఏమవుతుందంటే మీరు విపరీతంగా 10 గంటలు చదివించేది వాళ్ళు 3 గంటల్లోనే ఆ 10 గంటలు కంప్లీట్ చేసేస్తారు ఆ కోర్స్ని. అంత స్ట్రెంగ్త్ వాళ్ళకి పెరుగుతుందండి. అవన్నీ మీరు చూసుకోవాలి. అందుకు ప్రాణాయామం అనేది, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆరోగ్య విషయంలో. ఎంతసేపు వచ్చాక మందులు మింగుదాం, లేకపోతే వస్తే అప్పుడు చూద్దాంలే, ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే అయిపోతుంది కదా అనుకుంటే దానివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు రావచ్చు, అనేక ఇబ్బందులు కూడా రావచ్చు. మేము ఇలాగే బతుకుతాం, ఇవన్నీ ఎవరు చేస్తాడు అనుకుంటే అది మీ యొక్క ఆలోచన పరిధికే నేను వదిలేస్తున్నాను. కానీ ఈ విషయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మందులతోటి పాటు మీరు సపోజ్ పెరాలసిస్ ఉంది, లేకపోతే పార్కిన్సన్స్ ఉంది, లేకపోతే హార్ట్ పాల్పిటేషన్ ఉంది, లేకపోతే మతిమరుపు ఉంది, ఈ అన్నిటికి మెయిన్ కారణం ఏంటంటే మీ బాడీలో ఉన్న ఏ అవయవాలకి ఆక్సిజన్ అందాలో వాటికి ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం. అంటే యోగశాస్త్రంలో కొంతమంది 3,54,00,000 నరాలు ఉంటాయి బాడీలో అని చెప్తారు. హిమాలయ యోగులు అయితే 72,72,20,000 చిల్లర ఉంటాయని వాళ్ళు చెప్తారండి. ఇన్ని నరాలు అంటే హ్యూమన్ బాడీ ఎంత గొప్ప మెకానిజం ఉందో మీరు అర్థం చేసుకోండి. 3,54,00,000 తక్కువ కాదు. అన్ని చోట్లకి ఈ బ్లడ్ ఫ్లో అనేది వెళ్ళాలి, బ్లడ్ ఫ్లో కూడా ఆక్సిజన్ వెళ్ళాలి. అప్పుడు మీ అవయవాలు కానీ మీకు జబ్బులు రాకుండా కానీ ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఏం చేస్తున్నారు? మనం ఆహారాన్ని కూడా తగ్గించుకోవాలండి. 4 సార్లు కాకుండా 2 సార్లు తినటం నేర్చుకుంటే చాలా రకాల జబ్బుల నుంచి మీరు బయటపడవచ్చు. ఎంతసేపు ఆ మూలిక గురించి చెప్పడం, ఆ మందు గురించి చెప్పడం, జబ్బు వచ్చిన వాళ్ళకి మందులు ఇవ్వడం గురించి చెప్పడం కాదండి. ఆ జబ్బు రాకుండా ఎలా మనల్ని మనం కాపాడుకోవాలనే దానికోసం ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. అందుకేంటంటే మీరు తప్పనిసరిగా వ్యాయామం చేయడం, లేదు యోగా చేయడం, లేకపోతే ప్రాణాయామం చేయడం. పిల్లలైతే రన్నింగ్ నేను చూస్తూ ఉంటాను చాలా చోట్ల 20, 25, 30 ఏళ్ళు కూడా వాకింగ్ చేస్తున్నారు. అది ఆ ఏజ్లో చేయవలసిన పని కాదు. అది ఆ ఏజ్లో జాగింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలండి, లేకపోతే షటిల్ లాంటివి ఆడాలి సింగిల్. అలాగే ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి గేమ్స్ ఆడాలి తప్ప ఆ ఏజ్లో వాకింగ్ అంటే ముసలోళ్ళు చేయవలసిన పని పిల్లలు చేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దు. మీరు రన్నింగ్ చేయండి. రన్నింగ్ చేయటం వల్ల
మీరు శ్వాస బాగా తీసుకోవడం వల్ల మీ లంగ్స్కి శక్తి పెరుగుతుంది, మీ బాడీకి శక్తి పెరుగుతుంది. స్పీడ్ రన్నింగ్ అక్కల కనీసం జాగింగ్ చేయండి. ఆ జాగింగ్ చేసేది కూడా నేను చూస్తూ ఉంటాను. బాగా పొల్యూషన్ ఉన్న ఏరియాలో వెహికల్స్ మధ్యన చాలామంది చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళిపోవడానికి ఎక్కువ మొక్కలను చోట చేయడానికి ప్రయత్నించండి. అనేక చోట్ల పార్కులు ఉన్నాయి, బ్రహ్మాండమైన వాకింగ్ ట్రాక్లు ఉన్నాయి. ఇప్పుడు మన ఓఆర్ చుట్టూరు ఫస్ట్ క్లాస్గా రన్నింగ్ ట్రాక్లు కానీ సైక్లింగ్ ట్రాక్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. పళ్ళు ఉన్నాయి, చాలామందికి కార్లు ఉంటున్నాయి లేదా సైకిళ్ళు ఉంటున్నాయి. దాని మీద వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోయి అది చేసేది అక్కడ చేయండి. అంతవరకు మీరు సైకిల్ తొక్కుని వెళ్తే ఇంకా మంచిది. ఇక్కడ ఎక్సర్సైజ్ అవుతుంది, మళ్ళీ అక్కడ అవుతుంది. అందుచేత ఏంటంటే దయచేసి జబ్బు వచ్చాక దాన్ని తగ్గించుకోవడానికి మందులు వాడదామని ప్రయత్నించవద్దు, చూద్దామని అనుకోవద్దు. జబ్బు రాకముందరే మీరు నేను చెప్పిన ఈ జాగ్రత్తలు, ఆహార నియమాలు పాటిస్తా, కొంచెం జంక్ ఫుడ్స్ అయ్యి తగ్గించి మంచి మన పూర్వీకులు ఏం తినేవారు, ఏ విధంగా బతికేవారు, ఇవన్నీ ఆలోచించుకుని మన ఇంట్లో ఉన్న పెద్దల యొక్క సలహా తీసుకుని, నానమ్మలు కానీ తాతయ్యలు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, మీరు ఎలా తినేవారు, మీ చిన్నప్పుడు ఎలా తిరిగేవారు, ఎలా ఆడేవారు, ఇలాంటివి అవన్నీ తెలుసుకుంటే ఆ పిల్లలకి ఆ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదండి. ఆ నాలెడ్జ్ అనేది బతకడం అనేది నేర్పండి, ఫైటింగ్ నేచర్ నేర్పండి, సర్వైవ్ అవ్వడం నేర్పండి. ఇవన్నీ నేర్పితే ఏమవుతుందంటే వాళ్ళు జీవితంలో చదవకపోయినా కూడా వాళ్ళు ఎలా బతకగలరో వాళ్ళు అనేక రకాలైన ఇన్వెన్షన్స్ చేస్తారు, కొత్తవి కనుక్కోగలరు. లేకపోతే జీవన విధానంలో ఎలా బతకాలో తెలియటం వల్ల వాళ్ళు ధైర్యంగా మంచి పౌరులుగా వాళ్ళు డెఫినెట్గా అవుతారు. అర్థమైంది కదండి. నమస్కారం.